సంక్షేమం అభివృద్ధికి సమప్రాధాన్యమిస్తూ పాలన సాగిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలందరికీ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాచరికాన్ని, పెత్తనాన్ని తెలంగాణ సమాజం సహించదని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. Under M. Ramesh R.I., perfect marching, the perfect salute. Look at సాగు భూమి, వ్యవసాయం, రైతు ఈ మూడు తెలంగాణ ఊపిరి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అనుబంధ రంగాల విషయంలో తెలంగాణ నెంబర్ 1 గా ఉండాలన్న లక్ష్యంతో, రైతుల జీవితాల్లో గణనీయ మార్పు తేవాలన్న సంకల్పంతో తెలంగాణ రైజింగ్ 2047 విధాన పత్రంలో ప్రాధాన్యత అంశంగా తీసుకున్నాం. అగ్రికల్చరల్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేసి రైతులను శ్రీమంతులుగా చెయ్యాలన్నదే మా ప్రభుత్వం యొక్క సంకల్పం. రైతుల నెత్తిపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించే ఉద్దేశంతో ఒకేసారి 2 లక్షల వరకు పంట రుణాల మాఫీ చేశాం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును కొనసాగిస్తూనే విద్యుత్ పంపు సెట్లకు సౌర శక్తితో నడిచే పంపు సెట్లను ఏర్పాటు చేస్తున్నాం.